చుక్కు బ్లాగ్స్ మైసూర్ పప్పు చేస్తున్నా ఈరోజు. 2 పావులు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైందండి, జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఒక 2 ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి కల్లేపాకు కూడా వేసుకున్నామండి. చాలా బాగుంటుంది మైసూర్ పప్పు. మీరు కూడా ట్రై చేయాలి. కలుపుకుందామండి. ఆనియన్ పచ్చిమిర్చి కల్లేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. చూద్దామండి ఆనియన్ ఫ్రై అయినాయి కదా, సరే కలుపుకుందామండి. కొంచెం అల్లం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక స్పూను. పప్పు వేసుకుందామండి. మైసూర్ పప్పు, ఎర్రపప్పు కలుపుకుందామండి. ఇది కూడా కొంచెం హైలోనే పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి. పప్పు పచ్చివాసన పోయేదాకా, పప్పు అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలా చూద్దామండి. పప్పు ఫ్రై అయింది మంచిగా. టమాటా కూడా వేసుకుందాం. కారం వేసుకుందామండి. ఒక స్పూను కారం వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోవాలండి. గ్యాస్ చిన్నవి పెట్టుకోవాలి. కొంచెం చూద్దామండి. కలుపుకుందాం. వాటర్ పోసుకుందామండి. 3 గ్లాసెస్ పోసుకుందాము. తర్వాత చిన్నవి పెట్టుకుందాం గ్యాస్. వాటర్ పోసుకొని హైలో పెట్టుకుందామండి గ్యాస్. అది కొంచెం ఉడకడానికి వచ్చినప్పుడు చిన్నవి పెట్టుకుందాం. మళ్ళీ 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. చూద్దామండి పప్పు మన ఎంతవరకు వచ్చిందో. ఉడికిందండి, పప్పు ఉడికిపోయింది మంచిగా. సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూను. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి హైలో పెట్టుకొని ఒకసారి కలుపుకొని చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మైసూర్ పప్పు టమాటా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. అయిందండి, ట్రై చేయండి మీరు కూడా. మైసూర్ పప్పు టమాటా చాలా బాగుంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి